వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ అండ్ అందరిలో ఉన్నారు, బాగున్నారు కదా. నేను కూడా చాలా చాలా బాగున్నా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈయన ఏం చేస్తే అదే వైరల్, ఈయన ఎక్కడికి వెళ్తే అదే వైరల్. ఆయన ఆగండ్రా బాబు లేదా నన్ను ఇలా అంటారు మీరు అని అనే ప్రతిదీ వైరల్ అవుతున్నాయి కదా. ఇంతకీ ఇంత వైరల్ అంటున్నావు ఎవరు అనుకున్నావా? రీసెంట్ గా ఈ పేరు చెప్తే మీరు ఖచ్చితంగా గుర్తుపట్టేస్తారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా తెలుసు కదా, అది ఒక బ్రాండ్. దాన్ని టచ్ చేసిన వాళ్ళు అందరూ అంతమైపోయారు తప్ప ఇంకేం లేదని అనుకోవాలి. సో ఓవరాల్ గా ఇప్పుడు ఎందుకు మన పిఠాపురం ఎమ్మెల్యే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాం అంటే, సో రీసెంట్ గానే వెరీ రీసెంట్ గా ఒక ఫోటో తెగ వైరల్ అయిపోతుంది. అది పవన్ కళ్యాణ్ గారి సతీమణి అనేటువంటి అన్న గారి గురించి. ఆవిడ ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారు, అది కూడా సింగపూర్ లో ఫైన్ ఆర్ట్స్ మీద గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని గ్రాడ్యుయేషన్ డే కి మన డిప్యూటీ సీఎం గారు కూడా సింగపూర్ వెళ్ళడం జరిగింది. అండ్ వాళ్ళిద్దరూ కలిసి ఆ గ్రాడ్యుయేషన్ ది సర్టిఫికేట్ తీసుకున్నాక సెల్ఫీ దిగడం, ఆవిడ ముందు వెళ్లి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకుంటే ఆయన వెనకాల అడుగులు వేయడం, ఇవన్నీ చూస్తే అన్నా నీలో స్వాగ్ తగ్గలేదు, ఎక్కడికి వెళ్ళిన ఆ స్టైలు ఆ ర్యాంపు అలాగే ఉంటదంటూ తన అభిమానులు అందరూ కమెంట్లు చేస్తూ మామూలుగా పండుగ చేసుకోవట్లేదు. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా. అండ్ వీళ్ళిద్దరు పరిచయం చూసుకుంటే 2003లో తీన్మార్ సినిమా ఆ టైంలో రిలీజ్ అవ్వండొచ్చు. లైక్ అప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం, వీళ్ళిద్దరికి ఒక బాబు పుట్టడం, అండ్ అది కాకుండా ఈవిడికి ఇంకొక లైక్ ఫస్ట్ హస్బెండ్ తో కూడా ఒక పాప ఉండడం, ఇలా అన్ని ఉన్నాయి. లైక్ ఇప్పుడు చూసుకుంటే ఆవిడ చాలా ట్రెడిషనల్ గా లైక్ ఎంత ఫారెన్ లో పుట్టి పెరిగినప్పటికీ కూడా ఇండియన్ ట్రెడిషన్స్ కి చాలా గౌరవిస్తూ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత తన రిచువల్స్ ని గాని తన ట్రెడిషన్స్ ని గాని ఇటు తెలుగు అమ్మాయి లాగా తన ట్రెడిషన్స్ ని అన్నిటిని మార్చుకోవడం, చాలా నిండుగా కనబడడం, బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే చాలా పద్ధతిగా కనబడడం. అన్నా గారు ఫారెన్ లో ఉన్నప్పటికీ కూడా తెలుగు సాంప్రదాయాల పద్ధతులు బాగా క్యారీ చేస్తారంటూ ఎన్నో సార్లు అభిమానులు అయితే కమెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అభిమానులు అందరూ పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా పండగ చేసుకోవడంలో అలా ఫిక్స్ అయిపోయారనమాట. సో అతి త్వరలో పవన్ కళ్యాణ్ గారి నుంచి అయితే 3 సినిమాలు అయితే రావాల్సి ఉన్నాయి. ఒకటి ఓజీ, ఒకటి హరిహర వీరమల్లు అండ్ ఇంకోటి ఉస్తాద్ భగత్ సింగ్. ఓజీ అండ్ హరిహర వీరమల్లు అయితే ఆల్మోస్ట్ చాలా వరకు షూటింగ్స్ అయితే కంప్లీట్ అయినాయి. కేవలం మన పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఏదన్నా టైమ్ డేట్స్ ఇస్తే గనక ఆ రిమైనింగ్ పార్ట్ ని పూర్తి చేసేయడానికి వాళ్ళైతే చాలా ఈగర్ గా ఉన్నారు. సో మనం కూడా వెయిట్ చేసేద్దాం ఎంత తొందరగా సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేస్తారో. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.